తాను చెప్పినటువంటి మాట సత్యం అవుతుంది. అదే చేతిలో పట్టుకున్నటువంటి శూలమనబడేటటువంటి శక్తి. అందుకే ఆ సుబ్రహ్మణ్యారాధన ఎక్కడ చేస్తారో అక్కడక్కడ జరిగేటటువంటి మహోపకారం ఏమిటంటే వంశం నిలబడుతుంది. కారణం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సహస్రనామావళిలో మాత్రం ఒక గొప్ప నామం ఉంది. వంశకరాయ నమః అని పేరు ఆయనకి. వంశము నిలబడాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలి. ఆశ్చర్యం ఏమిటంటే ఎవరికైనా సంతానం కలగకపోతే చెప్పేటటువంటి సాధారణమైనటువంటి దోషం కూడా సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి దోషాన్ని చెప్తారు. సరే, ఆయన మళ్ళీ పావుగా నేల మీద కొన్నాళ్ళు తిరిగారన్నారు. దాన్ని ఎందుకు తిరిగారంటే మళ్ళీ వామన పురాణంలో దానికి ఒక రహస్యం చెప్పారు. ఒకసారి బ్రహ్మగారిని అధిక్షేపించారు, అందుకని కొన్నాళ్ళు బాధపడడానికి పావుగా భూమి మీద ఉన్నారని. ఇప్పటికీ కూడా దేవతా సర్పాలని కొన్ని సర్పాలు ఇప్పటికీ సుబ్రహ్మణ్య స్వరూపంగా ఆరాధన